కేరళలోని ఒక బస్సులో ఒక అమ్మాయి ప్రయాణం చేస్తూ ఉంది. పక్కన ఒక అంకుల్ మోర్ దాన్ 45 ఇయర్స్ ఉండాలి ఆ అంకుల్‌కు. ఆ అంకుల్ ఆమెతో పాటు కూడా జర్నీ చేస్తా ఉన్నాడు. ఆయన పాటుగా ఆయన నిలబడ్డాడు. అయితే ఈ అమ్మాయి వీడియో తీస్తూ, సెల్ఫీ వీడియో తీస్తూ ఆయన తనను ఇబ్బంది పెట్టాడని, ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడని, లేనిపోని ఆరోపణలను అతని పైన వేయడం జరిగింది. అభాండాలు వేయడం జరిగింది. సో, ఆమె వర్షన్‌ను విన్న ప్రజలు దాన్ని వైరల్ చేయడం జరిగింది. టోటల్ ఇండియా వైడ్ వైరల్ అయిందది. ఆ వీడియో ఆయన కుటుంబ సభ్యులకు కూడా చేరింది. ఆ వీడియో అతన్ని చూడగానే తీవ్ర మనస్తాపానికి గురైనట్లున్నాడు అతను. చివరకు అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన తన పాటుగా తాను ఉన్నాడు. ఒక్కసారి కూడా అమ్మాయిని చూడలేదు. ఈ అమ్మాయే అతని దగ్గరికి వెళ్తూ ఆయన టచ్ చేసే ప్రయత్నం చేసింది. అంతే తప్పితే అతను మరి ఎందుకు అతని పైన ఇలాంటి ఆరోపణలు చేసిందనేది అర్థమే కావడం లేదు. బహుశా ఆ వీడియో వైరల్ అవ్వాలని ఏమన్నా చేసిందేమో. ఎందుకంటే ఈ కాలం యువత వైరల్ అవ్వాలని, సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించాలని చాలా చెడు దారులను ఎంచుకుంటున్నారు. దానివల్ల దాని ఖరీదు ఎంత అవుతుందంటే ఒక మనిషి ప్రాణమైంది ఈరోజు. ఆ వీడియో వాళ్ళ ఫ్యామిలీస్‌కి చేరడం, వాళ్ళ రిలేషన్స్‌కు చేరడం వల్ల అతను ఆ వీడియోస్ ఇతనికి పంపించడం, ఇతను ఆ వీడియోలను చూసి అమ్మాయి చేసిన ఆరోపణలను విని తీవ్ర మనస్తాపానికి గురైనట్లున్నాడు అతను. సో, సూసైడ్ చేసుకోవడం జరిగింది. అందుకు బాధ్యురాలుగా అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. నిజంగా చాలా బాధాకరం ఇటువంటి విషయాలు. ఎందుకంటే అతనికి సంబంధం కూడా లేదు. అతని పాటుగా అతను బస్సులో ఉన్నాడు. ఈ అమ్మాయి పైన ఒక్కసారి కూడా చూడలేదు. అలాంటిది లేనిపోని ఆరోపణలు అతని పైన వేసి ఆయన ప్రాణం తీసుకోలాగా చేయడం జరిగింది. మరి నాకైతే ఏమనిపిస్తుందంటే ఆయన వీడియోలో కూడా తప్పు చేయనట్లుగా కనిపించింది. మరి అతను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందో కూడా అర్థం కావడం లేదు. కొంతమంది చాలా డెలికేట్‌గా ఉంటారు. సో, అలాంటి వాళ్ళ పైన తాము ఫేమస్ అవ్వాలని ఇటువంటి వీడియోలు చేసి వాళ్ళ ప్రాణాలు పోయేలాగా చేస్తున్నారు చాలామంది యువత. ఇది మంచిది కాదు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగంటే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి దేవుడు శాంతిని చేకూర్చాలని, ఆ వ్యక్తి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని కూడా ఈ సందర్భంగా నేను దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా.